సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. వారి వయస్సు చిన్నది, బాధ్యతేమో పెద్దది. తెలంగాణ కాంగ్రెస్ లో కొందరు జిల్లా అధ్యక్షులను చూస్తే ఇదే అనిపిస్తోంది. మామూలుగా హస్తం పార్టీలో అన్ని విషయాల్లో సీనియర్లదే హవా నడుస్తోంది. అలాంటి పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇచ్చింది అధిష్టానం. ఏకంగా 5 జిల్లాలకు యువజన కాంగ్రెస్ నేతలు జిల్లా అధ్యక్షులయ్యారు. చుట్టూ హేమీ నేతల మధ్యలో యువనేతలు నెట్టుకురాగలరా? ఈ మధ్య తెలంగాణ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులతో పాటు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించింది ఏఐసిసి. మొత్తం 36 మందిని నియమిస్తే వారిలో 5 యువనేతలు ఉండటం విశేషం. కాంగ్రెస్ లో ఎప్పుడైనా సీనియర్లదే హవా నడుస్తుంది. సీనియారిటీ ప్రకారం ముందు తమకే అవకాశం ఇవ్వాలంటారు సదరు నేతలు. కానీ మొదటిసారి డీసీసీల నియామకంలో పలువురు యువనేతలకు ప్రాధాన్యత ఇచ్చింది హస్తం పార్టీ. సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలిగా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డిని నియమించారు. నిన్నటి వరకు సిద్దిపేట డీసీసీ అధ్యక్షునిగా ఉన్న నర్సారెడ్డి కూతురే ఆంక్షారెడ్డి. చాలా రోజులుగా నర్సారెడ్డిపై పలు ఫిర్యాదులు చేశారు స్థానిక నేతలు. ఇలాంటి పరిస్థితుల్లో యువ మహిళా నేత అయిన ఆంక్షారెడ్డి సిద్దిపేట జిల్లాకు చెందిన సీనియర్ నేతల మధ్య సయోధ్య కుదిర్చి పార్టీని ముందుకు నడపగలరా అనే చర్చ జరుగుతోంది. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం పార్టీలో తీవ్ర పోటీ ఉంది. పార్టీ కార్యాలయం ఖైరతాబాద్ నియోజకవర్గం కిందనే ఉండడంతో పార్టీ ప్రోటోకాల్ అన్ని చోట్ల పాటించాల్సి ఉంటుంది. ఖైరతాబాద్ కీలక నియోజకవర్గం కావడంతో ఈ డీసీసీ అధ్యక్ష పదవి కోసం సీనియర్లు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ యువనేత మోతే రోహిత్ కు డీసీసీ బాధ్యతలు అప్పగించారు. నగరంలో చేపట్టే పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయటం ఖైరతాబాద్ అధ్యక్షుని ముందు అతిపెద్ద సవాల్. దీనికి తోడు రాజకీయాల్లో హేమీలుగా పేరొందిన అంజన్ కుమార్ యాదవ్, దానం నాగేందర్ లాంటి నేతలను కలుపుకొని పోవటం మోతే రోహిత్ సామర్థ్యానికి అతిపెద్ద పరీక్ష అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో యువనేత రాజీవ్ రెడ్డికి గద్వాల డీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. గద్వాలలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సరితా తిరుపతయ్యకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇలాంటి చోట యువనేత రాజీవ్ రెడ్డి జిల్లా అధ్యక్షునిగా రాణించడం కత్తి మీద సాము లాంటిదే. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు శివసేన రెడ్డిని వనపర్తి జిల్లా డీసీసీ అధ్యక్షునిగా నియమించారు. ఒక నేతకే 2 పదవులు కుదరవు అనే నిబంధనలు పెట్టిన కాంగ్రెస్ పెద్దలు ఆ నిబంధనను పక్కన పెట్టి మరి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పటికీ శివసేన రెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. వనపర్తికి చెందిన సీనియర్ నేతల్ని కలుపుకొని పోవటం ఈ యువనేతకు కత్తి మీద సాము లాంటిదే. ఇక నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి రెడ్డి సామాజిక వర్గం నేతలదే ఆధిపత్యం. ఇలాంటి చోట నల్గొండ డీసీసీ అధ్యక్షునిగా ఉస్మానియా విద్యార్థి సంఘం యువనేత పున్నా కైలాష్ ను నియమించారు. పున్నా కైలాష్ నియామకంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసహనం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎంకు ఈ అంశంపై లేఖ కూడా రాశారు. ఇలాంటి పరిస్థితుల్లో యువనేత పున్నా కైలాష్ నల్లగొండ డీసీసీగా రాణించడం ఆషామాషి విషయం కాదు. మొత్తంగా పలువురు యువనేతలకు డీసీసీ బాధ్యతలు అప్పగించడం ఏఐసిసి చేసిన ప్రయోగంగా రాష్ట్ర నేతలు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో యువతకి ప్రాధాన్యత ఉంటుందనే సంకేతాలు ఇచ్చారని ఇది చూస్తే అర్థమవుతుందని అంటున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.